స్థానిక లింగంగుంట్ల కాలనీలోని ఎస్పీ కార్యాలయం ఎదుట స్వైర విహారం చేస్తున్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ సిబ్బందికి అనేకసార్లు ఫిర్యాదు చేయడం కూడా జరిగిందన్నారు. ఎన్ఎస్పీ కాలనీ దగ్గరలో ఎస్పీ కాలనీ ఎదురుగా పందులు విపరీతంగా ఉన్నాయి. రోడ్డు చెత్త మొత్తం తీసి జనాన్ని ఇబ్బంది పెడుతుంది. వాటిని చూడవలసింది ఎస్పీ గారికి చెబుతుంది. మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి, ఎస్పీ ఆఫీస్ ఆపోజిట్లో వాటర్ ప్లాంట్ అవన్నీ ఉన్నా ఇక్కడ పందులు బెడద, కుక్కల బెడద విపరీతంగా ఉంది. అసలే జ్వరాలు, విష జ్వరాలు ప్రబలి వర్షాలకి ఉన్న సమయంలో ఈ పందులు ఇంకాస్త రోగాలు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి కారణాలయ్యి పరిస్థితులన్నీ చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఆ పందుల్ని ఎట్లా నివారించవలసిందిగా కోరుచున్నాము. అప్పటికీ వాళ్ళకి చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. పందులు తీసుకొచ్చి వదిలిపెట్టి వాటి ఆహారం ఇక్కడ తీసుకునేలాగా చేస్తున్నారు తప్ప ఇక్కడ పిల్లలు, ఆడవాళ్ళు బండ్లు వేసుకొని పొద్దున్నే పోయేవాళ్ళు, స్కూల్ బస్సులు వీటన్నిటిలో ఎక్కుతూ ఉంటారు. ఇక్కడ వాటి వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి కమిషనర్ గారు వాటిని నివారించవలసిందిగా కోరుకుంటున్నాం. నసరావుపేట మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి, స్థానిక లింగంగుంట్లలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ దగ్గరలోనే పందులు వేరే వ్యవహారం చేస్తున్నాయి. ఇవి రోడ్ల మీద వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళకి కరవటము, రోడ్ల మీద చెత్త వేయటం జరుగుతుంది. దగ్గరలోని ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కలెక్టర్ ఆఫీసు ఉన్నది. ఆ పందుల వల్ల ఇప్పుడు రోగాలు, జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి. దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము.